ఎప్పట్లాగానే నిన్న రాత్రి దెయ్యాలు డాన్స్ చేయడానికి రెడీ అవుతున్నప్పుడు మన తమనన్న అయితే ట్వీట్ అయితే వేశాడు. ఆయన వేసిన ట్వీట్ ఏంటయ్యా అంటే 'జరగండి' సాంగ్‌కి సంబంధించిందనమాట. 'జరగండి' సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ అయితే చూశాడంట. 'జరగండి' సాంగ్ గురించి ఇప్పటివరకు ఎవరో లేపనట్టు విధంగా మన తమనన్న అయితే ఫస్ట్ నుంచి లేపుకుంటూనే వచ్చాడు. ఫుల్ వీడియో సాంగ్ అయితే చూశాడంట. నిజంగా అదిరిపోయిందంట. వర్త్ మామ వర్త్ అని ఆయన అయితే నిన్న రాత్రి ట్వీట్ అయితే వేశాడు. నిజంగా 'జరగండి' సాంగ్ కొన్న హైప్ అయితే వేరే లెవెల్‌లో అయితే ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా మన 'దిల్ రాజు' గారైతే దాని గురించి అయితే మాట్లాడాడు. అలాగే మన 'శంకర్' గారు కూడా మాట్లాడాడు. అదొక సిటీని అంటే ఆ సాంగ్ గురించి ఒక సెపరేట్ సిటీనే వీళ్ళైతే బిల్డ్ చేశారంట. నిజంగా ఇదైతే మామూలు విషయం కాదు. అంటే 'జరగండి' సాంగ్‌కి ఇప్పుడు అనుకున్నంత మిలియన్ వ్యూస్ అయితే రాకపోవచ్చేమో గానీ, ఒక్కసారి ఫుల్ వీడియో సాంగ్ చూసిన తర్వాత ఒక్కొక్కడికే మబ్బులిడిపోతాయన్నమాట. ఇది పక్కన పెడితే లేటెస్ట్ సెన్సేషన్ అయిన 'దోప్' సాంగ్ నుండి ఒక స్టెప్ అయితే నిన్నైతే రిలీజ్ అయింది. మన 'జానీ మాస్టర్' అయితే ఆ సాంగ్‌కి డాన్స్ చేస్తున్న అంటే ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అయితే నిన్న రాత్రి అయితే బయటకొచ్చింది. అదైతే ఇప్పుడు తెగ వైరల్‌గా అయితే మారింది. నిజంగా ఆ స్టెప్ గనక ఒరిజినల్ వీడియో సాంగ్‌లో గనక ఉంటే అసలు మామూలుగా ఉండదన్నమాట. ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారు. ఆ రేంజ్‌లో ఉంది ఆ స్టెప్ అయితే. ఇదిగోండి చూడండి, అసలు మామూలుగా లేదు కదా! ఈ 2 అప్డేట్స్ తర్వాత సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే డౌట్ అయితే ప్రతి రామ్ చరణ్ గారి ఫ్యాన్‌లో అయితే ఉంది. అయితే ఆ డౌట్‌ని క్లియర్ చేస్తే మనం ట్రైలర్‌ని అయితే 2024లో అయితే మనం అయితే చూసే పరిస్థితి అయితే కనపడట్లేదు. 2025 జనవరి 4వ తారీఖునే ట్రైలర్‌ని చూసే అదృష్టం అయితే మనకైతే కలగబోతుంది. ఇంకా అలాగే నార్త్‌లో, కన్నడలో, కేరళలో, తమిళనాడులో కూడా ప్రమోషన్‌లు అయితే వీళ్ళైతే ప్లాన్ చేశారంట. జనవరి 10th లోపు ఆ ప్రమోషన్‌లు అయితే వీళ్ళైతే కంప్లీట్ చేసేలాగా అయితే కనపడుతున్నారు. ఇంకా అన్నీ కలిసొస్తే జనవరి 11th కూడా వీళ్ళైతే ప్రమోషన్‌లు చేసేలాగా అయితే కనపడుతున్నారు. ఇంక ఇది పక్కన పెడితే ఈరోజు మధ్యాహ్నం మన మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అయితే పట్టాభిషేకం అయితే జరగబోతుంది. ఏకంగా 156 అడుగుల భారీ కటౌట్‌ని అయితే ఇండియాలోనే బిగ్గెస్ట్ కటౌట్‌ని అయితే ఫ్యాన్స్ అయితే పెడుతున్నారు. దానికి ఒక పండగ వాతావరణం అయితే ఉంది అక్కడ విజయవాడ దగ్గర. ఎవరైనా ఫ్యాన్స్ వెళ్ళాలనుకుంటే పాస్ అయితే ఇస్తున్నారు. అక్కడ ఎళ్ళైతే కలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఆ కటౌట్‌కి సెలెక్ట్ చేసిన స్టిల్ ఏదైతే ఉందో మామూలుగా లేదనమాట. మాస్ అమ్మ మొగుడులాగా ఉన్నాడు. అసలు ఆ కట్ బనీను, ఆ గల్ల లుంగీలు అబ్బో! బీసీ సెంటర్స్‌లో మామూలుగా ఉండదనమాట. గేమ్ చేంజర్ సినిమా ఊచకోత అయితే అసలు దద్దరిల్లిపోతాయి థియేటర్స్. సరే మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా సాయంత్రం అయితే కలుద్దాం మనం. సరే మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మనం ఇంకా సాయంత్రం అయితే కలుద్దాం. ఇంకా చెప్పేది ఏంటంటే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.